V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను మీ సాయసులో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ హత్యాయత్నం కేసులో A1 నిందితుడు సతీష్ అరెస్ట్. గురువారం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు. రాజన్న సిరిసిల్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చర్యలు తీసుకోవాలని సూచించిన సామాజిక కార్యకర్త చింతాజీ బాలయ్య. అనంతపురం మాజీ మున్సిపల్ చైర్మన్ పై దాడిని ఖండించిన కూటమి అభ్యర్థులు. దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు డిమాండ్. విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్ A1 గా ఉన్నాడు. నిందితుడు సతీష్ ను గురువారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త చింతాజీ బాలయ్య ప్రత్యేక సమావేశంలో తెలిపారు. గతంలో ఆ అక్రమ కట్టడాలపై పలు పత్రికలలో, టీవీ ఛానల్లో కథనాలు వచ్చినా అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ యథావిధిగా అక్రమ నిర్మాణాల పనులు నడుస్తున్నాయని అన్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్, DPO, DLPO దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అనంతరం ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ ను వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న భవన యజమానికి నోటీసులు జారీ చేశామని, నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టాలని ఆ యజమానికి తెలిపామని, అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. ఎనిమిది గంటల నుంచి అన్న ఫోన్ చేస్తున్నాను. నిన్న రాత్రి చేసిన, నిన్న చేసిన, నిన్న గ్రూప్లో చేసిన, నిన్న చేసిన నువ్వు నన్ను అడుగుతున్నాయి. ముస్తాబాద్లో దుబ్బాక రోడ్డు నిర్మాణం అవుతున్న కొంచెం గట్టిగా సమస్యలైన నవీన్ శ్రీనివాస్ వారికి సంబంధించిన బిల్డింగ్ అక్రమాలు జరుగుతుంది. సుమారు 2-3 నెలల నుండి వివిధ రూపాలలో పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. ఏంటి అనేది అందరి జనరల్గా ఈ వార్తలు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. పాపం వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటే జిల్లాందరూ ఆరోపిస్తుంది. మరి ఒకసారి MRO స్టేట్మెంట్ ఉంది, ఇంకోసారి UO స్టేట్మెంట్ ఉంది, ఇలా చూసుకుంటే ఏంటంటే చట్ట పరిధిలో వాళ్ళు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసుకుంటే ఎవరికైనా నష్టం అనిపిస్తుంది. మాకున్న పరిధిలో ఆలోచించి అసలు ఏం జరుగుతుంది. రోడ్డుకు పక్కనే నిర్మాణం జీపీ గ్రామ పంచాయతీ పరిమితిని ఆక్రమించి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ అధిగమించి పర్మిషన్కి విరుద్ధంగా నిర్మాణం చేస్తుందని చెప్పి అందరూ చెప్పుకోవడం జరిగింది. ఈ పత్రికల వార్తలు రుజువు చేయడం జరిగింది. చివరికి నేను ఇవన్నీ పత్రికల ఫోన్లలో పెద్ద తీసుకొని అసలు ఏందనుకున్న మీద ఆలోచించి ఇది సరైనది కాదు. నిర్మాణం రోడ్డు పక్కన ఇంత దౌర్జన్యంగా, ఇంత ఆక్రమంగా నిర్మాణం ఎట్లా చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది అంటే స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు, మండల తహసీల్దార్ ఉన్నాడు, EO ఉన్నాడు, మండల్ లోకల్ MPDO గారు, MRO ఉంటారు, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, లోకల్ మండల హెడ్క్వార్టర్, మేజర్ గ్రామ పంచాయతీ. ఇంత అవినీతి జరుగుతుండగా అధికారులు చూడనట్లు వివరిస్తున్నారని అందరికీ అనుమానాలకు కావిస్తుంది. ఇది సరి అయింది కాదు. ఎవరినైనా ఇది కామారెడ్డి రోడ్డుకు ఒక ఆయన మెకానిక్ షాప్ పెట్టుకుంటామని చెప్పి గోడలు పెడితే మన EO గారే పోయి చెల్లా చెల్లి
ఒక వ్యక్తి అనంతపురం జిల్లాలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకే ఈశ్వరయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల వెంకటేశ్లు, టీడీపీ నాయకులతో పాల్గొన్నారు. అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రనేల వీధిలో అనుమతులు తీసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నాయకులు అడ్డుకొని టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ పై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే కళ్యాణదుర్గంలో వైసీపీ నాయకులు దాడులు చేయడం చాలా దారుణమని అన్నారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై దాడి చేయడం వెనుక కుట్ర ఉందని, ఇలాంటివి పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ను కోరారు. ఈరోజు ఉదయం కళ్యాణదుర్గం పట్టణంలో 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైన దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే, మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితి తీసుకొస్తారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కటే కోరుకుంటున్నాను, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌర్జన్యపరుడు కాదు, ఆయన సేవా తత్పరతో వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడెక్కడ కించె మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లప్పుడు కూడా విమర్శించిన పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ మీకు పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి గౌరవలేకనా లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అందిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించాలి, అతని హాస్పిటల్లో బాగునే హాస్పిటల్లో చేరాడు, లోపీ పోయింది, ఒకసారి హార్ట్ కూడా ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్యలు తీసుకుంటూ అసలు దిగుతున్న విషయాన్ని మాకు సంబంధం లేనట్టుగా చూడడం అనేది గత 15 రోజులుగా దాదాపుగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని పెద్ద తరలి వచ్చి వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ పాల్గొని మేము చెప్పేటువంటి విషయాలు తెలుసుకొని రానున్న కాలం అంటే రానున్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోతుందో సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాం, సంక్షేమ కార్యక్రమం ఇస్తామనే విషయాన్ని గ్రహించి పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. అదేవిధంగా మండల కేంద్రాల్లో కానీ లేకపోతే గ్రామాలకు వెళ్ళినప్పుడు నీరాజాలు పలుకుతున్నారు. నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నడుకొట్టిన 12వ వార్డులో ప్రచార కార్యక్రమంకి వెళ్తా ఉంటే ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమం అశేష జనవాహిని మధ్యన ప్రచార కార్యక్రమం ఏదో ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ పొందుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ ముఖలు ఎందరో కలిపి నాయకులందరూ కూడా దాడులకు పాల్పడనే ఒక సంస్కృతి ఏదైతుందో మా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వైపీ నాయుడు గారిని దాడి చేయడం మేము జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే ఉద్దేశపూర్వకంగా మేము వాళ్ళ బెంచ్లో తీసుకున్నాము, కేసు తీసుకున్నాము అని చెప్పి నిందారోపణలు చేస్తున్నారు. మేము వరంగల్ నర్సంపేట పట్టణంలో దాసరి సాంబారెడ్డి, బిఎస్ మార్కార్థం, దాసరి రాజిరెడ్డి, డిఆర్ఆర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరిపల్లి వారి ఆధ్వర్యంలో 6 చలివేంద్రాలను ప్రారంభించారు. డాక్టర్ గోపాల్, డాక్టర్ మనోజ్ లాల్, ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమైన కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసినందుకు గాను చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణంలో బస్టాండ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాదన్నపేట రోడ్డు, ఆటో స్టాండ్, వ్యవసాయ మార్కెట్, అంగడి సెంటర్, పాకాల సెంటర్లలో 6 చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే
తోటి డాక్టర్ మనోజ్ లాల్, మిగతా వైద్య సిబ్బంది మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు దాసరి రాగిరెడ్డి గారు ఎడ్యుకేషనల్ స్టార్టప్ ట్రస్ట్ వారు చేత ఈరోజు ఇక్కడ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం గమనిస్తున్నాము, ఎండలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అంటే 44-45 డిగ్రీస్ ఎండలు ఉండడం వల్ల మరి చుట్టుపక్కల పబ్లిక్ కూడా చాలా ప్రత్యేకంగా గ్లాసెస్ తర్వాత ట్యాప్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చేయి పెట్టకుండా కలుషితం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఒక మనిషిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎటువంటి నెల్లూరు గుడ్లూరు మండలం రహదారిపై వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కావలి ఏరియా హాస్పిటల్కి తరలించారు. కావలి మండలం అన్నగానిపాలెంకు చెందిన కూలీలు గుడ్లూరు మార్చి కోతలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం చిత్తూరు కలెక్టరేట్ లో 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలతతో కలిసి రిటర్నింగ్ అధికారికి పులి శ్రీనివాసులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలే దేవుళ్లని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఉమ్మడి పార్టీల శ్రేణులు తెలుగుదేశం అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు గురజాల జగన్మోహన్ తెలిపారు. సార్ ప్లీజ్ సార్ హలో సార్ దయచేసి రండి సార్ అలా చేయండి.
అందరికీ నమస్కారం. ఈరోజు 18వ తేదీ మంచి దినం అని ఈరోజు ఒక 2 సెట్ నామినేషన్ సింపుల్గా వచ్చి వేయడం జరిగింది. చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్ది సమయం పట్టింది కాబట్టి ఇప్పుడే పూర్తి చేసుకొని బయటకు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో 24 గంటలకి 24వ తేదీ 11 గంటలకి. సో అందరూ ప్రజలను కోరుకునేది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా చిత్తూరు ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో వాళ్ళ రైట్స్ వాళ్ళు ఏమన్నా చేస్తారు, దాన్ని మనం నో కామెంట్. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బుట్ట రేణుక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. గురువారం పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. పార్టీ శ్రేణులు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ జన నీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కర్నూలు జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, వీరశైలి లింగాయత్, అధ్యక్షులు రుద్రగౌడ్తో పాటు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనేది మాకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బుల్లారంగయ్య గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం చేస్తామనే షెడ్యూల్ ఉంది, దాని కింద అట్లా పాపులేషన్ కూడా ఉంది. మేల్ పాపులేషన్ ఏంటి, ఫీమేల్ పాపులేషన్ అని చెప్పేసి అది ఒక్కసారి మీరు చూసినట్లయితే అన్ని విషయాలు మీకు అవగాహన వచ్చేస్తుంది. అట్లా మాకు ఇచ్చినట్లయితే మేము కూడా హౌ ఫ్రమ్ టుమారో ఏం జరిగింది. So that we can take action. So what data do we ఈ కాదు ఈ ఏరియాలో ఇప్పుడే నుంచి స్టార్ట్ చేయండి, మీకోసం కూడా మంచిది, నా కోసం కూడా బెటర్. థ్యాంక్ యూ. మాచర్ల పట్టణంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పిట్టగోడ కూలి బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయం కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు తరగతి గదిలో ఉండడం వల్ల త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాయాలైన బాలికలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
మీకేమన్నా అయిందా? భుజం మీద పడింది ఎవరికన్నా? ఇలా వచ్చిందంతా పడింది. నేను పైన డబ్బా గొప్ప బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా నామినేషన్ పత్రాలను అయోధ్య రామ మందిరంలో పెట్టి ఆశీస్సులు పొందానని, జిల్లాకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. డబ్బు కట్టలతో అధికార దుర్వినియోగంతో కొందరు గెలవాలనుకుంటున్నారని, ధనబలానికి జనబలానికి మధ్య జరుగుతున్న పోరు ఇదని అన్నారు. 2 దశాబ్దాలుగా మెదక్ సమస్యలపై పోరాడుతున్నానని, ఎప్పటికీ మెదక్ ప్రజల గొంతుకగా ఉంటానని అన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ జిల్లా ప్రజానీకానికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని, సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించమని నేను ఈ సందర్భంగా మెదక్ జిల్లా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. రాముడి మందిరం అయోధ్య లోపల రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో మొదటిసారి నేను నా నామినేషన్ పత్రాలను తీసుకొని వెళ్ళి ఆ బాలరాముని పాదాల చెంత పెట్టి ప్రజల ఆశీస్సులు, ఆ రాముడి అండదండలతోటి ఈ ఎన్నికల యుద్ధాన్ని నేను గెలవాలని అనుకుంటుంటే కొన్ని స్వార్థపర శక్తులు, డబ్బులు, అధికారం వాటిని దుర్వినియోగం చేసి గెలవాలనుకుంటా ఉన్నారు. ప్రజాబలంతో, ఆ రాముడి ఆశీస్సులతోటి రఘునందనుడు మెదక్ పార్లమెంటుని కొట్లాడాలనుకుంటుంటే నోట్ల గట్టలతోటి, అధికార దుర్వినియోగంతో, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఇంకొంతమంది ప్రజల ముందుకు వస్తా ఉన్నారు. విఘ్నులైనటువంటి మెదక్ ఓటర్ మహాశయులకి, మా అన్నదమ్ములకి, అక్కాచెల్లెలకి అందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద అలుపెరగకుండా పోరాడుతున్నటువంటి నన్ను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రానున్నటువంటి సందర్భంలో ఆశీర్వదించి పంపినట్లయితే ఇప్పటిదాకా కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరింత వేగవంతం చేయడంతో పాటు మెదక్ జిల్లాకి ఒక గుర్తింపుని, మెదక్ పార్లమెంటుని దేశ స్థాయి లోపల గౌరవం పెంచే రీతి లోపల పనిచేస్తాను. కాబట్టి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ధనబలానికి జనబలానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఆ రాముడి అండతో ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని మందబల లోపలికి 5 అడ్వకేట్లు స్కూటీ వీళ్ళందరూ పంపుడు సార్, వెహికల్ పంపు చాలా బండి ఎక్కువ పంపు. లోపలికి నేను 5 కంటే ఒక్కరిని కూడా ఎక్కడ తీసుకుంటాను సార్. ఎక్స్క్లూడింగ్ డ్రైవరా సార్? 1+4 ఉన్నారు సార్. ఇంకా రిమైనింగ్ 2 వెహికల్ ఉన్నాయి సార్. ఒక్క వెహికల్ 5 సార్, మిగతా వెహికల్ 2 ఉన్నాయి సార్. కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని పాదగయ క్షేత్రంలో పూజలు నిర్వహించారు సినీ నటుడు పృథ్వీరాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓ దుర్మార్గుడని, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినప్పటికీ ప్రతిఫలం లేకపోయిందని, ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని అన్నారు. జగన్ అధికారంలో ఉండగా తనకు కరోనా సెకండ్ వేవ్ లో అనారోగ్యం పాలయ్యాయని, అలాంటి కష్టకాలంలో జనసేన నాయకులు సినీ నటుడు నాగబాబు పెద్ద మనసుతో ఆదుకున్నారన్నారు. ఎలిగేషన్ వేసి చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు, నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు. మాకు తెలుసు పృథ్వీరాజ్ అంటే అనేది. దరిద్రమైన రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల ఇది వచ్చింది. నేను ఒక్కడనే నా వాయిసే కరెక్టు, పృథ్వీరాజే కరెక్టు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఉంటే అన్న ఉండాలి, లేకపోతే కొండ ఉండాలి. ఆ రెండు లేవు. కష్టపడి పని చేసాం. తర్వాత వచ్చి ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం. కరోనాలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు అప్పుడు. ఆ టైంలో మెగా ఫ్యామిలీ, మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు బెడ్ ఇప్పించి దగ్గర బోల్డన్ని లక్షలు ఖర్చు పెట్టి పునర్జన్మనిచ్చారు వెంకటేశ్వర స్వామికి, అలాగే లక్ష్మీ నరసింహస్వామికి, మెగా ఫ్యామిలీకి. ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ ఆ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికాం. అది ఈ బతుక్కి ఒక సార్థకం ఉంది. కాబట్టి ఎవరో కోసం మనం మైకి పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబం కోసం మైకి పట్టుకుందాం, మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైకి పట్టుకుందాం. అందుకే జనసైనికుడిగా నేను దీంట్లోకి వచ్చాను. ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ మీట్లో మాట్లాడతాను. వాడు ఒక మనిషి అన్న చెప్పండి, వదిలేయండి. ప్రచారంలో ఎన్ని రోజులు పాల్గొనబోతున్నారు సార్? ప్రచారం ఆల్రెడీ మేము 10 రోజులు అయిపోయిందంటే ఇప్పుడు నిన్న 17 ర్యాలీ జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చాము. ఆ ర్యాలీలో మన వర్మ గారు, అలాగే గొల్లపోళ్ళు ర్యాలీ, వర్మ గారు, నాగబాబు గారు, వారితో పాటు నేను మొత్తం ప్రచారం చేసి వచ్చాము. అద్భుతమైన స్పందన. ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడడం. నాకు ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ, నాకు నెల అయితే నేను చేసిన శాలరీ నాకు టెన్షన్గా వస్తుందని ఒక నమ్మకం మీరు. నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని. అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో అప్పుడు తిరిగి మళ్ళీ రెండోసారి అయ్యాడు ఆయన. వీళ్ళు ఏంటంటే 175 వచ్చేస్తున్నాడు, నువ్వు అంత స్తబ్దతగా ఉండాలి. నువ్వేమో ప్రతి ఒక్కడి మీద ఎదురుపడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు, ఏం వస్తే మీకు ఏం చేసి మీ భాగోతాలు బయటపడతాయి. మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు స్ట్రీట్కి ఒకడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు. అది థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్ హత్యాయత్నం కేసులో A1 నిందితుడు సతీష్ అరెస్ట్. గురువారం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు. రాజన్న సిరిసిల్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు, చర్యలు తీసుకోవాలని సూచించిన సామాజిక కార్యకర్త చింతాజీ బాలయ్య. అనంతపురం మాజీ మున్సిపల్ చైర్మన్ పై దాడిని ఖండించిన కూటమి అభ్యర్థులు. దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.